వాక్యంలోకి వెళ్ళక ముందు ఏంటంటే ఈ భూమి అంతా యెహోవాదే, ద ఎర్త్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్ అని వాక్యం సెలవిస్తూ సమస్త సృష్టియు ఆయనదే. సో కాబట్టి వెదర్ ఇట్ ఈస్ లండన్ ఆర్ న్యూయార్క్, ద లార్డ్ ఈస్ ద సేమ్. దేవుడు దేవుడే. సో ఈ సందర్భంగా కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి చెప్పాలని ఆశపడుతుంది. దేవుని వాక్యం గురించి మాట్లాడాలని ఆశపడతాను. నువ్వు గడపబోయే సంవత్సరాలలో ఇవి నీకు పునాది వేస్తాయని నమ్ముతూ ఉన్నాను అన్నమాట. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు కీర్తన 19, కీర్తన 1, కీర్తన 119 చూస్తే దేవుని వాక్యం ఏమై ఉన్నదో మనకు స్పష్టంగా తెలియచేయబడింది. అవునా కాదా? కీర్తన 1లో చక్కటి మాట ఉంటుంది. ఏమని మాట ఉంటుంది? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దాని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత కీర్తన 119 అంతా కూడా దేవుని వాక్యమే. చాలా మంది ఏమంటారంటే ఆ కీర్తన 119ని కట్ షార్ట్ చేస్తే 119వ కీర్తన అంటారండి. ముందుగా మొదటి 6 వచనాల్లో దేవుని సృష్టి కనిపిస్తుంది, దేవుని ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచము దేవుని కనపరచడం కనిపిస్తుంది, సాధారణ ప్రత్యక్షత కనిపిస్తుంది అన్నమాట. సాధారణ ప్రత్యక్షత, జనరల్ రెవల్యూషన్ కనిపిస్తుంది. 7వ వచనం నుంచి 9వ వచనం దాకా ప్రత్యేకమైన ప్రత్యక్షత, అంటే పర్టికులర్ రెవల్యూషన్. అది దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. అందుకనే మనం ఏమంటాము అంటే ద లార్డ్ ఆఫ్ ద వర్డ్ అంటారు. వర్డ్ ఆఫ్ ది లార్డ్ మాత్రమే కాదు, దేవుని వలన కలిగిన వాక్యమే కాదు, కానీ ఆయన వాక్యములో తనను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఈ ప్రత్యక్షత నుంచి బయట ప్రత్యక్షతలో దేవుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ కూడా షూర్ కాదు, ప్యూర్ కాదు, రైట్ కాదు. సో కాబట్టి ఆయన తన గురించి బయలుపరచుకోవడానికి దేవుని వాక్యాన్ని ఇచ్చారు. సో కాబట్టి ఇది పర్టికులర్ రెవల్యూషన్ అన్నమాట. సో కాబట్టి మనము ఈ దేవుని వాక్యం గురించి జ్ఞాపకం చేయబడటం అనేది మరి ఈ దినము చాలా అత్యవసరం కూడా. సో కాబట్టి ముందుగా మన కన్విక్షన్స్ దేవుని వాక్యంలో నుంచి రావాలి. దేవుని వాక్యంలో నుంచి రావాలి. మన వాళ్ళందరికీ నేను చెప్తూ ఉంటాను, ప్రతి శుక్రవారం కలిసినప్పుడు ఉమెన్ పాస్టర్స్ ఉండకూడదు అని నేను చెప్తాను. అవునా కాదు? ఆ కన్విక్షన్ అనేది నా హృదయంలో నుంచి కాదు, నా మనసులో నుంచి కాదు, లేకపోతే నా స్నేహితుల వల్ల నాకు కలిగిన కన్విక్షన్ కూడా కాదు. దేవుని వాక్యము స్పష్టంగా చెప్పింది. కాబట్టి యేసు ప్రభు దగ్గర లేరు, ఆదిమ సంఘంలో పాస్టర్స్ లేరు, అలాగే అపోస్తులు కూడా చెప్పలేదు. కాబట్టి నేను ఒప్పించబడ్డాను. అలా వాక్యం నుంచి మన జీవితంలో కొన్ని కన్విక్షన్స్ ఏర్పడాలి. ఆ కన్విక్షన్సే మన థాట్ ప్రాసెస్ని, మన వే ఆఫ్ లివింగ్ని అవి నిర్ధారించాలి. మన ఆలోచన విధానాన్ని, మన జీవించే విధానాన్ని ఈ కన్విక్షన్స్ నిర్ధారించాలి. రెండవది కన్ఫెషన్. నువ్వు ఏమి నమ్ముతున్నావో అది వాక్యమే నీకు చెప్పాలి. అంటారు మనిషి కోతి నుండి వచ్చాడని అంటారు. నువ్వు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆదామును అవ్వను సృష్టించాడని చెప్తుంది. ఎన్ని సైంటిఫిక్ థియరీస్ చూపించినాయి. అలాగే దేవుడు 6 రోజుల్లో, ఆ రోజు అనేది ఎంతో మనకు అనవసరం. అది 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ రోజు ఆయన మరలా వస్తాడు అని చెప్తుంది వాక్యం. అంటే ఇదేమి లేదు, ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్ అని సైన్స్ చెప్తున్నప్పుడు మనం నమ్మకూడదు. మన కన్ఫెషన్స్, మన ఒప్పుకోలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలు దేవుని వాక్యం ఏర్పరచాలి. అవునా కాదు? సో కాబట్టి మన కన్విక్షను, మన కన్ఫెషను అనేది దేవుని వాక్యం మాత్రమే నిర్ధారించాలి. అవునా కాదు? అయితే ఈ 7వ వచనం నుంచి 9వ వచనం దాకా ఉన్న వాక్య భాగాలను మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ధన్యులు చేయును. మీరు చూసినట్లయితే మీరు చూడండి, అక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని మొదటి మాట. రెండవదిగా యెహోవా ఏర్పరిచిన యెహోవా శాసనము అను. మూడవదిగా యెహోవా ఉపదేశములను. నాలుగవదిగా యెహోవా ఏర్పరిచిన ధర్మం అను. 5వదిగా యెహోవా యందైన భయము అను. 6వదిగా యెహోవా న్యాయ విధులు.
ఇంగ్లీష్లో చూస్తే ఆఫ్ ద లార్డ్, ఆఫ్ ద లార్డ్, ఆఫ్ ద లార్డ్, precepts of the Lord, testimony of the Lord, the word of the Lord, the law of the Lord, the testimony of the Lord, the fear of the Lord, the rules of the Lord. ఎలిజబెత్ వాక్యానికి ఆధారం దేవుడే. వాక్యమై ఉన్న దేవుడు అయినా కూడా ఈ వాక్యము ఆయన వలన కలిగి, వాక్యమునకు ఆధారం దేవుడు. నేను నా చిన్న సేవా జీవితంలో నేను చూడగా ఆయన వాక్యమును నమ్ముకున్నవాడు జీవముగల దేవుని కలిగి ఉన్నాడనే విషయాన్ని నేను చెప్పగలను. ద సోర్స్ అనేది దేవుడు. ఈ కన్విక్షన్ మన జీవితాన్ని నడిపించాలి. ఈ వాక్యం దేవుని వల్ల కలిగింది అనే కన్విక్షన్ నిన్ను నడిపించాలి. అవునా కాదు? మొన్న ఒక సాక్ష్యం విన్నాను. శ్రమ కలిగినప్పుడు వాడి పని అయిపోయిందంట. అవునా? దావీదేమంటాడు? శ్రమ నుండి నాకు క్రైస్తవుడు సంతోషిస్తాడు శ్రమను బట్టి. ఈ శ్రమలో నన్ను దేవుడు పరిశుద్ధపరిచి, లేక ఏదో సత్యము నాకు బయలుపరిచి నన్ను బయటకు తీసుకొస్తాడు. అన్నీ దేవుని వల్ల కలిగిన మాట. అందుకనే మనము చూస్తున్నాము, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. అన్నీ క్షయమైపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రము క్షయము కాదు. ఇది శాశ్వతమగు జీవము అంటే ఏంటంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము ఇచ్చు వాక్యము. ప్రభుతో పాటు నేను కూర్చుండబెట్టు శక్తి గల వాక్యం. అవునా కాదా? ఎంత గొప్పదో చూడు. ఈ వాక్యము ఎంత ఉపయోగకరమైందంటే, నేను ఇది గుర్తుపెట్టుకో, యేసు ప్రభు 3 మార్లు శోధింపబడినప్పుడు యేసు ప్రభు సైతం దేవుని వాక్యాన్ని తన నోట పెట్టుకున్నట్లుగా జ్ఞాపకం చేశారు. అవునా కాదు? ఎంత శక్తివంతమైంది వాక్యమై ఉన్న దేవుడు, సమస్త జీవమునకు ఆధారభూతుడై ఉన్న దేవుడు, సార్వభౌముడైన దేవుడు. ఆయనకు వాక్యం చెప్పడం అవసరమా? అయితే తను మనుష్య కుమారుడిగా సైతం, దేవుని కుమారుడిగా సైతం ఆయన ఆ వాక్యాన్ని తన నోట ఉంచుకున్నాడు. అలాగే ఈ వాక్యము ఎంత గొప్పది అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, భూమి ఆకాశం నశించిపోయినా కానీ ఎన్నటికీ. అవునా కాదా? అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆకాశమును భూమియును గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని కొల్లైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అలాగే అసలు వాక్యం ఎలా మాట్లాడుతుంది? మనకు బాగా తెలిసిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినట్టు మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఉద్యోగంకి వెళ్ళాలి, ఏ మార్గం నడవాలి, ఎవరు నా రూమ్మేట్స్ అయి ఉండాలి, ఎవరు నా స్నేహితులై ఉండాలి, వీటన్నిటినీ వాక్యం పరిశుద్ధపరుస్తుందన్నమాట. నేను తర్వాత ఈ మాటలు చూసినప్పుడు మనము గమనించుకుంటాం. అందుకనే ఇప్పుడు చాలా తక్కువ మంది ఇళ్ళలో ఉంటుంది, కానీ ఇంతకుముందు మా ఇంట్లో కూడా ఈ మాట ఉంది. కీర్తన 109, 105, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగున్నది. యెహోషువ ఒక నాయకుడు. మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి తీసుకెళ్ళటానికి దేవుడు ఏం చెప్పాడు అంటే, నువ్వు నా ధర్మశాస్త్రం గాయకున్నటకు జాగ్రత్త, నువ్వు ధ్యానించు, నువ్వు దాన్ని బోధించు అన్నాడు. తన వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంటుంది. అలాగే వాక్యము ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరిచి వాగ్దానం ఇచ్చిన దేశానికి తీసుకెళ్ళటానికి వాక్యమే కీలకము అని మాత్రం జ్ఞాపకం చేసుకో. నువ్వు నా ధర్మశాస్త్రం గైకొన్నప్పుడు నీకు క్షేమం, సమాధానం అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలి పాస్టర్ గారు, ఏం చేయాలనుకున్నంటే, నేను నిజంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ
వచనంలో ఒక మాట ఉంది. సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరి ఒకరు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సత్యముగా మన హృదయములను దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీ హృదయంలో ఏముండాలి అంటే డాడీ ఉండాలి, మమ్మీ ఉండాలి, కోర్స్ ఉండాలి, ఆ రోజు సాయంత్రం చేయబోయే పని ఉండాలి, లేకపోతే నీ భవిష్యత్తు గురించిన ఆలోచన ఉండాలి, లేకపోతే నీ స్నేహితులతో మాట ఉండాలి. కానీ అవన్నీ కూడా 49% అయితే మోర్ దెన్ 50%, 51% ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యముని హృదయములో సమృద్ధిగా నివసించాలి. అవునా కాదు? యువర్ లైఫ్ షుడ్ బి సాచురేటెడ్ విత్ ద వర్డ్. అలాగే ప్రతిరోజు డు నాట్ స్టార్ట్ యువర్ డే వితౌట్ రీడింగ్ ద వర్డ్. మనం కాఫీ తాగొచ్చు, లేకపోతే స్నానం చేయొచ్చు, కానీ బట్ ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అది నీ ఆరాధనను, నీ స్తుతి పాటలను, ఇతరులతో నీ మాటలను, నీ పలుకు వాక్యములను, నీ విచ్చు సాక్ష్యమును దేవుని వాక్యము అనే బావిలో నుంచి బయటికి రావాలి. కాబట్టి ఏంటి దీనికి మూలము? అవునా కాదా? ఈ దేవుని వాక్యము ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే, ఎన్నో సంఘాలు స్థాపించి ఎంతోమంది శిష్యులను ఏర్పరచుకుని ఎంతోమందిని దేవుని బిడ్డలుగా చేస్తున్న పౌలు తన తిమోతితో, తన శిష్యుడైన తిమోతికి రాస్తూ, పాస్టర్ గారైన తిమోతికి రాస్తాడు. పాస్టర్ గారైన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఏమంటే, దైవజనుడు, ఇక్కడ పాస్టర్ గారు కాదు, దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్, దేవునికి సంబంధించిన మనుషుడు. ఇక్కడ దేవునికి మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, ద స్క్రిప్చర్ ఈజ్ బ్రీత్ అవుట్ ఆఫ్ గాడ్, దేవుని నుంచి బయటకు వచ్చిన వాక్యము ఉపదేశించుటకును. ఇట్ విల్ టీచ్ యూ, ఇట్ విల్ రెబ్యూక్ యూ, ఇట్ విల్ కరెక్ట్ యూ. ఆ తర్వాత రైచియస్నెస్ నందు శిక్ష చేయుట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మనుషులు మీ శ్రద్ధ చూచి మీ దేవుని మహింపరిచినట్లు ప్రకాశింపనీయుడి అంటాడు. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? మనుషులు ఎదుట కనబడుకున్నట్టు నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. అక్కడేమో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము తుట్టుపడాలి, పాపం గురించి మనం కనికరం ఉంచాలి, మనము సమాధాన పడాలి, మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలి. అవి నీతి కార్యాలు అందరి ముందు ఉంచాలి. అయితే మనం ధర్మం చేయనప్పుడు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయనప్పుడు, అలాగే మనం ప్రార్థన చేయనప్పుడు, మనం ఉపవాసం చేయనప్పుడు, సో కాబట్టి ఇదంతా కూడా వాక్యం నుంచి కన్విక్షన్స్ నిన్ను డ్రైవ్ చేయాలి. ఇది ద వర్డ్ ఈజ్ ఆఫ్ ద లార్డ్, వాక్యం దేవుని వలన కలిగి. కీర్తన 19వ వచనంకు మనం వెళ్దాం. మొదటి మాట 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. ఇందాకేం చూసాము? యెహోవా 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 యెహోవా, దేవుని అని చూసాం. ఇప్పుడు చూడు, వాక్యం ఏంటి? యథార్థమైన అంటే ఇట్ ఇస్ పర్ఫెక్ట్. ఇంగ్లీష్ బైబిల్ నామని వాక్యము యథార్థమైందండి అంటే ఇట్ ఈస్ సంపూర్ణమైంది. అది కరెక్ట్ మాట. అక్కడ మీరు రాసుకోవచ్చు పక్కన, సంపూర్ణమైంది, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇంకా దాన్ని మించి మన పరిశుద్ధ జీవితానికి, నిత్య జీవం వెళ్ళటానికి, ప్రభు సారూప్యంలో ఏర్పరచబడటానికి, ప్రభు చిత్తాన్ని తెలిసి ఉండటానికి దీన్ని మించిన సంపూర్ణత మరి ఎక్కడా లేదు. చాలా పుస్తకాలు దేవుని వాక్యమును అర్థం చేసుకుని దేవుని చేత నడిపించబడిన దైవజనులు రాశారు, కానీ అయితే ఇది వారికి మూలమైంది, ఇది సంపూర్ణమైంది. సో వాక్యం సంపూర్ణం, ఇంకా దీన్ని మించినది ఇంకొకటి లేదు. తర్వాత చూడండి, 2వది, యెహోవా శాసనము నమ్మదగినది. అంటే ఆయన మాట చెప్పినప్పుడు, ఆయన వస్తాను అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. అవునా కాదు? ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. యెహోవా చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అనే మాట ఉంది వాక్యం. అది ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సో ష్యూర్. ఇంకా దీన్ని మించి ఇంకొకటి ఆధారపడదగింది ఇంకోటి లేదు. జగన్ చెప్పొచ్చు, నేను 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాను, బట్ అది ఆధారపడదగిన మాట కాదు. అవునా కదా? సో కానీ దేవుని వాక్యం మాత్రం ఏం చెప్పినా సరే
అది నమ్మదైనది. ఇదిగో నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అన్నాడు మోషేతో. వెంటనే ఫరో ఒప్పుకున్నట్టు కనిపిస్తాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. కానీ రోజు రాత్రికి రాత్రి అమ్మో వీళ్ళు పంపించేస్తే నా దేశము బలహీనమైపోద్దని చెప్పేసి పంపించడానికి వీలు లేదు అని చెప్తాడు. దేవుడు చెప్పిన ఏ మాట, ప్రతి మాట నమ్మదగినది. తర్వాత మూడవదిగా ఆయన ఏం చెప్తాడు, కింద వచ్చిన యెహోవా ఉపదేశములు నిర్దోషమైన. నువ్వు అది పాటించినప్పుడు అసలు నీలో దోషము ఎవ్వరూ కనుగొనలేదు. ఏం వాక్యం అదే, కనికరముల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అంటే ఏంటంటే దాంట్లో దోషం అవసరం లేదు. హింసింపబడి వారు ధన్యులు, అవునా కాదా? అంటే ఎవరైనా నేను కొడితే ఆ వాక్యాన్ని దేవునికి అప్పగించి నువ్వు సైలెంట్గా ఉంటే తప్పే లేదు. అందరు చెప్పొచ్చు పిచ్చి దానిలాగా ఉన్నావు, నువ్వు కనుక కేసు వేస్తే వాడిని జైలుకి పంపిస్తారు, నీకు ఒక 10 లక్షలు వస్తాయని చెప్పొచ్చు. నో, నీతి నిమిత్తమై హింసింపట. ఆయన ఏం చెప్పాడు, అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి, అవునా కాదు? సో మన ముందు యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు చూపిన ఆ బాట ఉండగా మనము అసలు ఈ వాక్యంలో దోషము కనుగొనలేమన్నమాట. అలాగే 4వదిగా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ప్యూర్. దీంట్లో నేను ఈ మధ్య ఒక మాట చూశాను, మన మినరల్ వాటర్లో ఎంత ఇంప్యూరిటీస్ ఉంటాయో తెలుసా నీకు? కరెక్ట్గా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అంత మళ్ళీ ఎప్పుడు తాగలేమండి. అలాగే నేను చూశాను ఆల్ప్స్లో సుమారు ఒక జలధార వస్తుంది. మొన్న మేము వాటర్ పట్టడం కూడా అరకులో కూడా చూసాను. ఆల్ప్స్ పర్వతాల్లో ఆస్ట్రియా దేశంలో నేను చూశాను, ఒక వాటర్ వస్తుంది ఒక బండలో నుంచి. దానికి కెమెరా పంపించి వెనక్కి పంపిస్తే 400 కిలోమీటర్లు రాళ్ల మధ్యలో నుంచి వస్తుందాం ఆ నీటి ధార. ఆ తర్వాత ఈ మంచు కొండలు అయ్యేసరికి వెళ్ళలేకపోయింది. అయితే ద వరల్డ్స్ ప్యూరెస్ట్ వాటర్ అని అక్కడ రాయబడింది అన్నమాట. ద వరల్డ్స్ ఎవియన్ అని చెప్పేసి 1000 రూపాయలు ఉంటుంది ప్రస్తుతం. అది అమ్ముతూ ఉంటారు. దాన్ని ఇంకా క్లీన్ చేయరు కానీ దాన్ని అమ్ముతుంటారు. దాన్ని ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే 6000 ఒక బాటిల్. అది నేను ఫ్రీగా బాటిల్స్ తాగేసాను, అవునా? అయితే జాగ్రత్తగా గమనించండి, అది పెట్టి చూసిన మైక్రోస్కోప్లో దాంట్లో కూడా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్లో బోల్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. వాటర్ బయటికి రాగానే దానికి. అయితే వాక్యం చెప్తుంది ఇది నిర్మలమైన, దాంట్లో ఇంప్యూరిటీస్ అనేది అస్సలు లేదు. అలాగే 5వదిగా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ క్లీన్. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ద ఫియర్ అనగానే వణకటం కాదు, అది గౌరవం. ఎవరన్నా వస్తే లేచి నుంచున్నామంటే వారి పట్ల ప్రేమ. ఈయన గౌరవనీయుడు, ఆయన వచ్చారు, టీచర్ గారు వచ్చారు, మనం లేవాలి, అవునా కదా? సో అట్లా ఎందుకు వస్తాం? వారి పట్ల మనం గౌరవం. దేవుని వాక్యము మనను దేవుని పట్ల ఆ విధమైన గౌరవము ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. అలాగే ఆఖరి యెహోవా న్యాయవిధులు సత్యమని. దే ఆర్ రైట్ నాన్న, దే ఆర్ రైట్. దేవుని వాక్యము ఎల్లప్పుడూ రైటే. అసలు నిజంగా కొంతమంది జీవితాలు, కొన్ని ఎకరాలు కొనుక్కుని వ్యాపారం చేయొచ్చు, కొంతమంది మిషన్లు కొనుక్కుని ఫ్యాక్టరీలు పెట్టచ్చు, కొంతమంది స్కూళ్ళు పెట్టి బిజినెస్ చేయొచ్చు, కొంతమంది ఇంకోటి బట్టలు కొనుక్కుని బిజినెస్ చేయొచ్చు. కానీ మరి దేవుని వాక్యం పట్టుకుని మరి ముందుకు నడుచు వారు ఎంత ధన్యులు దయచేసి గమనించండి, అవునా కాదు? సో కాబట్టి 2 విషయాలు చూశాను. మొదటిగా వాక్యము దేవుని చూశాను, ఆ తర్వాత వాక్యము ఏమైనదో చూశాను. అయితే దానివల్ల ఏం కలుగుతో చూద్దాం. చూడండి, మొదటగా 7వ వచనంలో అది ప్రాణమును కలవరలు చేయించు. ఆయన ఇంగ్లీష్లో రివైవింగ్ ద సోల్. నేను నిజంగా చెప్తాను, రివైవింగ్ ద సోల్ అంటే చనిపోయిన వ్యక్తి జీవితమును బ్రతికేలా చేస్తుంది. దేవుని గురించి జ్ఞానం లేకపోతే, దేవుని గురించి అవగాహన లేకపోతే అది మనిషికి నూతన జన్మ నుంచి ఆత్మబలుతుంది. దేవుని గురించి కనుక్కునేలాగా, దేవుని గురించి తెలుసుకునేలాగా చేస్తుంది. దేవుని వాక్యం రివైవ్స్ ద సోల్. అంటే సిపిఆర్ చేస్తే గుండె ఆగిపోయిన మనిషి పక్కన లేసి నిలబడతాడు, అవునా కాదా? షుగరు ఎక్కువ ఉండి షుగర్ లేక పడిపోయిన వ్యక్తి కొంచెం షుగర్ వేస్తే నిలబడతాడు. అలాగే ఆత్మీయంగా దేవునికి దూరమైన మనిషి దేవుని వాక్యం లోపలికి వచ్చినప్పుడు అతడు లేచి జీవంతో నిలబడి హీ విల్ బి రివైవ్డ్. దేవుని వాక్యము అంత శక్తివంతమైన. తర్వాత 2వ
అది చేసే కార్యాలు చూడు. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అది ఏంటంటే మనం అయ్యో నేను పాపిని అనేవాడు, ఈడేవాడు ఎట్ట పాపి, ఈడేవాడు ఫూల్ లాగా ఉన్నాడు అనుకోవచ్చు. అవునా? సిలువను గురించి మాత్రం నశించిన వారికి వెర్రితనం, కానీ అది రక్షింపడు వారికి దేవుని శక్తి. అవునా? సో బుద్ధిహీనులకు అది జ్ఞానం పుట్టించు. నేను నిజంగా చెప్తా, నా కుమార్తెకు నా కుమారుడికి నేనేంటంటే, మీరు మీ స్టడీస్ మీరు ఏమై ఉన్నాయో కానీ మీ హృదయం వాక్యంతో నింపబడే కొద్ది మీరు ఎదుగుతారు. వర్క్ ఆఫ్ ద లార్డ్, మన జీవితాలు దేవుని వాక్యం చేసిన కార్యమని సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం ఇంకొక మాట ఉంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. అలాగే 3వ కార్యం చూడండి, అది హృదయమును సంతోషపరుచు. రిజాయిసెస్ యువర్ హార్ట్. వింటున్నావా? హృదయమును సంతోషపరిచే. రీల్స్ కాదు, ఫేస్బుక్ కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, వాట్సాప్ స్టేటస్లు కూడా కాదు. అవి మీరు చూడండి, చూసిన తర్వాత నా హృదయం సంతోషంగా అంటే ఆ చేసిన వాళ్ళ మీద పడి ఏడవడము, చేసిన వాళ్ళకి ఉన్నవి చూసి నాకు లేదని బాధపడటము, ఇంకా అవి పొందుకోవాలని అట్ట చేయాలని ఆరాటపడటము, ఇంకా ఏదో కావాలని ఆశపడటమే కానీ ఇది వేటి వాళ్ళ సంతృప్తి అనేది మాత్రము. బట్ ఇక్కడ దేవుని వాక్యం హృదయాన్ని సంతోషం. మన అంతిమ లక్ష్యం ఏంటి? మన స్థితి, పౌర స్థితి. మనం దేవునితో పాటు ఉంటాం. నేను నిజంగా ఒక మాట చెప్తాను చూడు, మా నాన్నగారిని నేను చూస్తున్నాను. అసలు ఈ రోజు వరకు ఆయన దేవుడు పెంట కుప్ప మీద నుంచి ఆయన లేపినా కూడా ఏ రోజు కూడా ఆయన గర్వము ఇసుమంతైనా లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుడే చేసి. నేను చాలా మందిలో అది నేను చూడాలని ఆశపడతాను. నాలో లేదు, నేను అది పొందుకోవాలని నేను ఆరాటపడ్డాను. దేవుడు తగ్గించుకున్నాడు, మనకులాగా ఆయన వచ్చాడు. మనం బాగా తగ్గించు. దేవుడు హెచ్చించిన మనుషుడు మొదట ఎలా ఉంటాడంటే తను తగ్గించుకుంటాడు. అవునా కదా? అమెరికాలో చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు పక్కనోడు ఎలా రావాలో చెప్పలేదు. ఇంటర్నెట్ రాకముందు వరకు ఎవరికి ఎలా అప్లై చేయాలో తెలియదు అనమాట. తెలిసిన వాడికే వెళ్ళేవాడు, వాడు ఇంకెవరికి చెప్పేవాడు కాదు. ఇంటర్నెట్ వచ్చిందంతే ఎట్లా కొట్టాలి, ఎలా తెచ్చుకోవాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ 100 రకాల వెబ్సైట్స్ నుంచి మనకు వస్తుంది. అవునా కదా? అయితే మనము ఈ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో నుంచి వస్తుంటే మనం ఏం చేయాలి? మనం దేవుని మార్గము ఇతరులకు చూపెట్టాలన్నమాట. నేను చెప్పిన మనుషుల ముందు కనబడకుండా ఏంటంటే మనుషుల మెప్పు వలన ఘనత కోరు వారిని దేవుడు ఎంతగా తీవ్రంగా ఆపేక్షించాడు. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అవునా కదా? ఇంకోటి దోమను వడియగొట్టి, అంటే అసలు నీళ్ళంట ఈ పరిసయులు సద్దుకేలు ఎంత గొప్పగా యాక్షన్ చేసేవాళ్ళు అంటే, అరే మేము చాలా పవిత్రమైన తాగాలని నీళ్ళని వడగొట్టేవాళ్ళు అంట. దేవుడు ఏమన్నా అంటే, నీరు కాదురా బాబు, మీ గ్లాస్లోకి వంట వచ్చేస్తుంది చూసుకోండి అంటున్నాడు. వంట అంటే దేవుడు నిషేధించిన జంతువుల జీవితాల్లో అది పెద్ద జంతువు. వంటని మింగేస్తున్నారు మీరు, కానీ ఏదో మీరు దోమల్ని వడిగడతామని అనుకుంటున్నాను. మనలో హిపోక్రసీ కానీ, మనలో గర్వం కానీ అసలు ఎప్పుడు నీ దగ్గరికి రానివ్వండి. ఒకవేళ నీ దగ్గర గర్వం వచ్చిందనుకో, ఒకవేళ నేను రక్షింపబడింది అనుకో, నేను చూసి అనుకుంటుంది దేవుడు లేడు. సో హ్యూమిలిటీ, హంబల్నెస్. దేవుడు మన జీవితంలో ఉంటే మనం ఎప్పుడు తగ్గుంటాం. దేవుడు లేడు అనుకో, ఎవడు రాడు, ఎంత కష్టం పడ్డానో తెలుసా, ఎంత చేసానో తెలుసా అని అనుకుంటా ఉంటాను. వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. చెప్తున్నాను చూడండి, మనుషులు నమ్మదగిన మాట కాదు. సో కాబట్టి మన పక్కన దేవుణ్ణి చూసినప్పుడు మనం దేవుని పక్కన ఎట్లా ఉంటాం? జేబులో చేతులు పెట్టుకుని ఇట్లా తల ఎగరేస్తూ ఉంటామా దేవుని పక్కన? అలాగే తర్వాత చూడు, ఎన్లైటనింగ్ ద ఐస్ అంటే యెహోవా ఏర్పరిచిన దైవం నిర్మలమైనది, అది కనులకు వెలిగించింది. అది కనులకు మన జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఎట్లా మనం చూసే అంటే నీకేంటంటే ఏది చూడాలో, ఏది నమ్మాలో, ఏది ఎంపిక చేసుకోవాలి, నీకు కనులకు దేవుడు తెలియజేస్తాడు. అవునా? ఎన్లైటనింగ్ యువర్ ఐస్ అన్నమాట. ఎవరు ఫ్రెండ్రిక్ క్రిస్ట్ని యాక్సెప్ట్ చేయాలో, ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరు నీ కెరీర్కి తోడుగా ఉంటారు, ఎవరు నిన్ను మాటలతో బాధపెట్టి హింసిస్తారు అంటే ప్రార్థన చేసుకుని, లేకపోతే దేవుని గురించి మాట్లాడేవారు వాళ్ళు ఎవరు అనేది నీ కనులకు వెలిగిస్తుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్,
ఐదవదిగా 9వ వచనం చూడు, అది నిత్యము నిలుచు, ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. నేను ఇందాక చెప్పాను, దేవుని వాక్యము శాశ్వతము, దేవుని వాక్యం నిత్యము నిలుచు. నీ ఎల్కేజీలో దేవుని వాక్యం ఏం పని చేసిందో అదే పని దేవుని వాక్యము నీ జీవితంలో చేస్తుంది. నువ్వు ప్రభువు వద్దకు వచ్చే వరకు కూడా చేస్తుంది. ఆఖరిగా మనం చూస్తున్నాం, దే ఆర్ రైచియస్ ఆల్ టుగెదర్. అవి కేవలము ఇంకా దాన్ని మించిన న్యాయం ఇంకొకటి చేయలేదు. అవునా కాదా? ఇద్దరు సహోదరుల మీద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇద్దరు సమాధాన పడాలి, అంతేగాని స్టేషన్కి వెళ్ళకూడదు కదా. దేవుని వాక్యం చెప్తుంది. అంటే సహోదరులు అంటే ఒకడు ప్రభు విశ్వాసంలో ఉండి ఒకడు అవిశ్వాసంతో కాదు, నా మాత్రం క్రైస్తవులు. ఇద్దరు దేవుని యందు నిజమైన విశ్వాసులకి మధ్య గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోరు. అది ఆ న్యాయము, అప్పుడు దేవుడు న్యాయం తీరుస్తాడు. అవునా కాదా? అది అటువంటి ఎగ్జాంపుల్స్. అయితే తర్వాత చూడు 11వ వచనంలో, వాటిని గైకొనుట, వాటి వలన నీ సేవకులు హెచ్చరికనుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగు. నువ్వు డబ్బును వడ్డీకి ఇవ్వడం వల్ల కొంచెం లాభం కలుగు, నువ్వు ఉద్యోగం చేయటం వల్ల మరి కొంచెం లాభం కలుగు, నువ్వు బాగా బిజినెస్ చేయటం వల్ల మరి ఎక్కువగా లాభం కలుగు. బట్ ఈ లాభము నేను నిత్య జీవము ప్రభు దగ్గరికి నడిపించే లాభం. నిజంగా ఎంత గొప్పది. అందుకనే దావీదు అంటాడు 10వ వచనంలో, అది బంగారు కంటెను, విస్తారమైన మేలమి బంగారు కంటెను. ఆ తర్వాత చూడు, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను. ఇంతకంటే మనం దేవుని వాక్యం గురించి మనం చెప్పుకోగలం. సో కాబట్టి నిజంగా లా ఆఫ్ ద లార్డ్, టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్, ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్, అవి యెహోవా న్యాయ విధులు, యెహోవా యందలి భయం, యెహోవా ఏర్పరిచిన ధర్మం, యెహోవా ఉపదేశములు, యెహోవా శాసనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రమైన ఈ వాక్యం. గాడ్ బి విత్ యూ. దేవుడు మరి ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ క్యారింగ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. బికాస్ దీన్ని మనం పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం, కానీ ఇది బుక్ ఆఫ్ లైఫ్ అని యేసు ప్రభు. ఇది జీవపు పుస్తకం, బుక్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు లాగా జీవించడానికి నీకు సహాయపడే పుస్తకాన్ని. లగేజ్ నువ్వు చేతిలో పట్టుకెళ్ళొచ్చు, కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వాక్యం నీ హృదయంలో పెట్టుకో. వీలైతే 7వ వచనం నుంచి 9వ వచనం నువ్వు కష్టం వచ్చినప్పుడు అయినా, ఆనందం వచ్చినప్పుడు అయినా, పరీక్ష ముందైనా, లేకపోతే ఒక ఇంటర్వ్యూ ముందైనా, జాబ్ అప్లికేషన్ ముందైనా ఇది చేసుకో. వాటి వలన నీ సేవకుడు గొప్ప లాభము. బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను, అవి తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను, అవి సరే. మరి ఈ సమయమున దేవుడి కొద్ది మాటలు నీ వెనుకల్లో మనందరి వెనుకలో దీవించి చేయను గాక.